ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులపై మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ మాదిగ భవన్ వ్యవస్థాపక అధ్యక్షులు పారి షామేల్ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగం గుంట్ల ఆదాం, చిట్టెం సింధు తీవ్రంగా ఖండించారు. గుంటూరు అమరావతి రోడ్లోని ఆంధ్రప్రదేశ్ మాదిగ భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏ వర్గాలనైనా సభ్యత సంస్కారాలతో ఒకరినొకరిని గౌరవించుకునే విధంగా మాట్లాడుకోవాలి, కానీ ఎమ్మెల్యేపై ఇలాంటి దుర్భాషలాడటం సంస్కారం కాదని అన్నారు. ఇలా ఎమ్మెల్యేపై మాట్లాడి సమాజంలోని వారికి ఏం నేర్పాలని అనుకుంటున్నావో ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను మాదిగ భవన్ సంక్షేమం మరియు అభివృద్ధి సంఘం సభ్యులందరం సమర్థిస్తున్నామని అన్నారు. మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాకుమాని శ్రీనివాస్, తాళ్ళూరి సురేష్, సౌపాటి రత్నం తదితరులు పాల్గొన్నారు. మాదిగ భవనం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమానికి అధ్యక్షులైన చాలం రాజు గారికి, మీడియా వారికి నమస్కారం అండి. నా పేరు ఆదాం లింగంగుంట్ల. స్టేట్ మాదిగ భవన అభివృద్ధికి గౌరవ అండి. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా దళిత కుటుంబాలు ఎస్సీ కానీ ఎస్టీ కానీ అన్ని కులాలను కలుపుకొని కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి చదువుకోవడానికి కానీ వ్యాపారానికి కానీ రాజకీయంగా కానీ ఎన్నో అండదండలను ఇచ్చి ఈ రోజున ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అంతటి మెజార్టీ ఎవరికి రాకపోయినా సరే అంత మెజార్టీతో గెలిచి ఒక దళిత నాయకుడు పేదవాళ్ళ పక్షాన్ని నుంచొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పత్తిపాడులో అభివృద్ధి చేస్తున్న క్రమంలో కొంతమంది ఓర్చుకోలేదు. వాళ్ళు తురగపాలెంలో 40 మంది చిలుకు చనిపోతే అక్కడే రెయ్యంబోలు ఉంటూ వాళ్ళ స్థితిగతులను కనుక్కొని పేదవాళ్ళు ఎవరు, ఉన్నతమైన వాళ్ళు ఎవరు అన్నది అన్ని ఆయన మనసులో దృష్టిలో పెట్టుకొని ఎంపీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని చేపించి ఆ సందర్భంగా ఒక మీటింగ్ పెట్టిన సందర్భంగా దళిత సోదరులైన మనల్ని మన వాళ్ళని అవమానించుకుంటే అది ఎవరికి అవమానం అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అట్లానే దళితుల్లో ఉన్న ఎంపీస్ కానీ ఎమ్మెల్యే కానీ అందరూ అన్నదమ్ములాగా చూపుతున్నాము. ఈ రోజున ఆయన మీరేమో అవమానించారు, రేపు మిమ్మల్ని కూడా అవమానిస్తారు. అది కరెక్ట్ కాదు. దాన్ని పెద్దలైన వారు చాలా మంది కూడా ఆలోచించి అట్లా దురుసుగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి భయం చెప్పి రెండవది ఈసారి జరగకూడదని మీరు చెప్పాలి. ఇంకొక విషయం మటుకు మాదిగ భవనం తరఫున నేను చెప్పదలుచుకున్న వాళ్ళు స్టేట్ వైడ్ గా అన్ని సంఘాల దళిత సంఘాలని సమృద్ధి పరుచుకొని ఈసారి ఆయన మీద అట్లా దురుసుగా ప్రవర్తించిన వెడల ఆయన కోసం మేము ఎంత దూరమైన పోరాటం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ భవన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వారి షాలేమరాజు గారిని నేను మాట్లాడేందుకంటే ప్రాముఖ్యంగా నేను కాక మొన్నటి దినాన ఆదివారం రోజు జరిగిన సంఘటనలో తురగపాలెం సంఘటనలో ఎమ్మెల్యే గారిని దురుసుగా మాట్లాడిన సందర్భం లేదా దాన్ని ఖండిస్తూ మాదిగ రాష్ట్ర భవన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ శ్రీ బూర్ల రామాంజనేయులు ఐఏఎస్ రిటైర్డ్ వారిని దురుసుగా మాట్లాడిన దాని మీద మేము స్పందిస్తూ మాట్లాడటం జరుగుతూ ఉంది. అక్కడ తురగపాలెంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యేగా ఆయన మొదటి నుండి ఆ గ్రామంలోనే ప్రత్యేక దృష్టి సారించి తెలిసిన వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామ పెద్దలందరినీ సమీకరించి బాధితుల్ని ముందు పరామర్శించడం జరిగింది. అక్కడే స్థానికంగా క్లిష్ట వేసుకొని కూర్చొని ఆయన వంతు కృషిగా అందరితో భాగస్వామ్యం చేసేసి ఒక 5 లక్షల దాకా కూడా కాంట్రిబ్యూట్ చేయించడం జరిగింది ఆయన ప్రమేయంతో. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క బాధితుల్ని కూడా ఆయన డోర్ టు డోర్ ఎవరు ఏందనేది కూడా సమీక్ష చేసుకునే సందర్భం మేము ఎరుగుదాం. దానిలో భాగంగా పల్లె నిద్ర చేయడం కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే చొరవ తీసుకొని అసలు పల్లె నిద్ర అయితే ఏంటో కూడా ఎట్లా చేయాలో కూడా నిదర్శనంగా ఆయన అనుభవం కలిగిన వారు కాబట్టి జిల్లా మ్యాజిస్ట్రేట్ గా చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. ఒక పెద్దరికాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మన స్థాయి మరిచి కూడా మాట్లాడి యూజ్లెస్ అనడం,
ఎవడరా నువ్వు అని అనడం, ఇది ఏమి సంస్కారం అనేది మనం ఆలోచన చేయవలసిందిగా ఈ సమాజాన్ని తెలియజేస్తూ ఉన్నాం, సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద మనిషిని, ఇది కులాలకు అతీతంగా చేయవలసిన కార్యక్రమం. ఒకవేళ అన్నవాళ్ళు వాళ్ళ ప్రమేయం ఎంత ఉంది, వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంది, వాళ్ళ వాటా కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఏ అర్హతతో ఆయన అనగలిగారు అనేది, సమాజానికి ఏం నేర్పిస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మేమేమి ఎవరికి వ్యతిరేకం కాదు, మాల సోదరులు కూడా మేమేమి వ్యతిరేకం కాదు. మాదిగ భవన్ ఏర్పాటు చేసి అన్ని కులాల వర్గాల వారికి, పేదరికంలో ఉన్న వారందరికీ కూడా తోడ్పాటు అందించడం కోసం ఒక మాదిగ భవన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు సింధు. నేను మాదిగ భవనం రాష్ట్ర సభ్యురాలని. ఈరోజు ఏదైతే పత్తిపాడు నియోజకవర్గంలో ఒక గౌరవ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గారి మీద ఏదైతే దురుసుగా మాట్లాడారో, వారు ఎవరో కాదు, మన తోటి సహోదరులు అయ్యుండి కూడా వారు ఒక ఎమ్మెల్యే స్థాయి, ఆయన ఇంతకు ముందు ఒక కలెక్టర్ గా ఆయన చేసిన మంచిని గాని అవేమి జ్ఞాపకం చేసుకోకుండా ఈరోజు ఏం కోరి వారు అలా మాట్లాడారు అనేది ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంది. అసలు మనం మాట్లాడేటప్పుడు మామూలుగా మన సహోదరులు ఎవరన్నా కొంచెం పెద్దవారు కనిపిస్తేనే అంటే ఒక మర్యాద పూర్వకంగా సార్ లేదా అన్న అని పిలిచే వాళ్ళు. ఈ రోజు ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పటికి కూడాను పక్కన ఎంపీ గారు కూడా ఉంటే అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ మనల్ని తొక్కేసి వాళ్ళు ఎదగాలి అని చూస్తున్న సమయంలో మనందరం ఐక్యతగా ఉండాల్సింది పోయి మనలో మనమే ఇలా గొడవ పడడం అనేది చాలా విచారించదగ్గ విషయం. మరి అటువంటి గొప్ప వ్యక్తిని, అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న సార్ని ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఎవరైతే మాట్లాడారో ఆ సహోదరులు వాళ్ళు మన తోటి వారే కాబట్టి ఏం జరిగింది, ఏంటిది, దాని వెనక మనం ఎందుకు ఇలా మాట్లాడాము అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని వాళ్ళని వాళ్ళ విచక్షణకే వదిలేస్తుంది.